తనకి ఇష్టం లేకుండా నిశ్చితార్థం జరిగిపోవడంతో ఆ ఉంగరం చూసుకుని ఏడుస్తూ ఉంటుంది అమూల్య. ఇప్పుడు నువ్వు రామరాజు కూతురివే కాదు, ఈ వనజ కోడలివి కూడా, గుర్తుపెట్టుకో అని వనజ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది అమూల్య. ఇంతలో విశ్వ ఫోన్ చేస్తాడు. దెబ్బకి ప్రాణం లేచొచ్చినట్టే అవుతుంది అమూల్యకి. నాకు నిశ్చితార్థం అయిపోయింది విశ్వ, ఇక నా జీవితం అయిపోయినట్టే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అమూల్య. జరిగింది నిశ్చితార్థం మాత్రమే అమూల్య, పెళ్లి కాదు కదా, నువ్వు నా ప్రాణం అని అంటూ ఉంటాడు విశ్వ. మీ వాళ్ళు మా వాళ్ళు నువ్వు చివరికి ఆ దేవుడు చెప్పినా నిన్ను అస్సలు వదులుకోవలసి వస్తే నా ప్రాణం వదిలేస్తాను. నువ్వు లేకుండా, నీ ప్రేమ లేకుండా బ్రతకలేను. మనం రేపు రాత్రి లేచిపోయి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మనకి వేరే మార్గం లేదు. ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు విశ్వ. ఆ మాటతో అమూల్య, లేదు లేదు, నేను ఆ పని చేయలేను, మా అమ్మా నాన్నల్ని మోసం చేయలేను అని అంటూ ఉంటుంది అమూల్య. అబ్బా ఏం కాదు అమూల్య, మా చెల్లి చేసింది ఏంటి, మీ అన్నయ్య చేసింది ఏంటి, వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటాడు విశ్వ. కరెక్టే, కానీ వాళ్ళు నేను మా నాన్నని బాధపడలేను, ప్లీజ్ నన్ను వదిలే అని అంటూ ఉంటుంది అమూల్య. ఓ 4 రోజులు మీ నాన్న బాధపడతారని 100 ఏళ్ల జీవితం నాశనం చేసుకుంటావా? ఇష్టం లేని వాడితో ఎలా ఉంటావు? మొదటి అంతా కోపంగా ఉంటారు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ప్లీజ్ అమూల్య, నా మాట విను, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ విశ్వక్ నువ్వు లేకపోతే బతకడు, నువ్వు ఓకే అని చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు విశ్వ. ఇంతలో వేదవతి పిలుపు వినిపించడంతో ఫోన్ కట్ చేసేస్తుంది అమూల్య. ఇంతలో తన చేతిలో ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరం కింద పడి దొర్లుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది. ఏంటిది, దీన్ని ఎందుకు కింద పాడేశావు అని అడుగుతుంది వేదవతి. నేను పడేయలేదమ్మా, జారిపోయింది అని అంటుంది అమూల్య. సరే పద భోజనం చేద్దాం అని వేదవతి అంటే, నాకు ఆకలిగా లేదు అని అంటుంది అమూల్య. నాకు ఏదైనా సమస్య అని వేదవతి అడిగితే అదేం లేదు అని కంగారుగా వెళ్ళిపోతుంది. దాంతో వేదవతికి ఏదో జరగబోతుంది అని అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక రామరాజు అయితే పెళ్లి పనుల్లో బిజీ అయిపోతాడు. మీ ముద్దుల కూతురు చాలా డల్గా ఉంది, ఈ పెళ్లి ఇష్టం లేదేమో, భోజనం కూడా వద్దంటుంది. మీలో కనిపిస్తున్న సంతోషం మీ కూతుర్లో కనిపించడం లేదు. మీ ముద్దుల కూతురు ఏం ఘనకార్యం చేస్తుందనో గుండు దడగా ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి. దాంతో రామరాజు, మతుండే మాట్లాడుతున్నావా? మన బిడ్డ గురించి మనమే అలా మాట్లాడొచ్చా? ఈ నాన్న అంటే దానికి ప్రాణం. నన్ను, నా మాటని కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. నా పరువు పోయే పని అస్సలు చేయదు. నువ్వు వెళ్ళి అన్నం కలిపి తీసుకురా, నా చేతులతో నేనే తినిపిస్తాను అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ తర్వాత భోజనం కలుపుకుని వచ్చి ప్రేమగా కూతురికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు రామరాజు. ఏమ్మా, ఆకలిగా లేదా? తినకపోతే ఎలా అమ్మా? దా నోరు తెరువు, నా బంగారం కాదు అంటూ కూతురికి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు రామరాజు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ పుడుతుందని భుజంతో చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అమ్మని నిన్ను మా అమ్మలాగానే చూసుకుంది. 9 నెలలు నిండిన తర్వాత పురిటి నొప్పులతో ఉన్న మీ అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే బిడ్డ అడ్డం తిరిగిందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. మీ అమ్మ ప్రాణాలకు తెగించి నీకు జన్మనిచ్చింది. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు కడుపులో అడ్డం తిరిగిన నువ్వు ఈరోజు మీ నాన్న పరువు పోయేలా అడ్డం తిరుగుతావని మీ అమ్మ ప్రాణం విలువెల్లాడుతుంది. నాకు మాత్రం నా కూతురి పైన, నా అమ్మ పైన అస్సలు అనుమానం లేదు. మీ నాన్న పరువు, ఈ ఇంటి పరువు పోయేలా మా అమ్మ చేయదు అని నా బంగారు తల్లిపై పూర్తి నమ్మకం అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాటలతో అమూల్య నాన్న అంటూ గుండెలపై వాలిపోతుంది. వాళ్ళిద్దరిని చూసి వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఇక ప్రేమ నర్మదాలు కూడా వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.